ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయని చెప్పాలి. అండ్ అంతే కాకుండా ఈరోజు స్మాక్ డౌన్‌లో మన కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్‌ని కొంచెం పక్కన పెట్టడం అయితే జరిగింది. అండ్ అంతే కాకుండా ఏజే స్టైల్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేస్తున్నారు. సో ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఇప్పుడు మాట్లాడదాం. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే ది వైపర్ రేండీ ఆర్టన్ అయితే రావడం జరిగింది. రేండీ ఆర్టన్ రింగ్‌లోకి అయితే వస్తారు. రింగ్‌లోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఫ్యాన్స్‌కి వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్‌ని ఏమంటారంటే, నేను కొన్ని రోజుల ముందు రాలో వర్క్ చేసినాను. ఫైనల్‌గా ఈరోజు నేను స్మాక్ డౌన్‌లో వచ్చినాను. మీ ముందు నిల్చున్నానని మన రేండీ ఆర్టన్ అంటారు. అండ్ దాని తర్వాత రేండీ ఏమంటారంటే, ఈ డబ్ల్యూడబ్ల్యూలో నేను చాలా అంటే చాలా తక్కువ మందిని నమ్ముతాను. సో నేను ఎవరెవరిని నమ్ముతానో వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చని మన రేండీ ఆర్టన్ చెప్తారు. సో అందులో ఒకరు కోడీ రోడ్స్. కోడీ రోడ్స్‌ని నేను చాలా అంటే చాలా నమ్ముతాను. బట్ కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌తో టీమ్ అప్ అయినారు. నాకిది చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వమని మన రేండీ ఆర్టన్ అంటారు. కోడీ రోడ్స్‌ని పిలుస్తారు. సో అప్పుడే కోడీ రోడ్స్ అయితే వస్తారన్నమాట. సో కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి రేండీ ఆర్టన్ ముందు నిల్చుంటారు. కోడీ ఏమంటారంటే, చూడు రేండీ ఆర్టన్ నువ్వు ఒక లెజెండ్ కిల్లర్‌వి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నానని మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటారంటే, సో చూడు నేనిప్పుడు రోమన్ రైన్స్‌తో టీమ్ అప్ అయినాను. అండ్ రోమన్ రైన్స్‌కి నేను అడిగినాను. నాకొక మాట కావాలని అడిగినాను. రోమన్ రైన్స్ నా వెనకాల ఉంటాడని మాటిచ్చినాడు. సో రోమన్ రైన్స్ మాటిస్తే తప్పడు. మాట మీద నిలబడతాడు. సో తను చెప్పింది కన్ఫర్మ్‌గా చేస్తాడని మన కోడీ రోడ్స్ చెప్పినాడు. సో దీన్ని నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. అండ్ దీనివల్ల ఇప్పుడు నేను రోమన్ రైన్స్‌తో టీమ్ అప్ అవ్వడం వల్ల దీనివల్ల ఏం ప్రాబ్లమ్ రాదని మన రేండీ ఆర్టన్‌కి కోడీ రోడ్స్ చెప్తాడు. అప్పుడు రేండీ ఆర్టన్ ఏమంటారంటే, నిజంగానే దీనివల్ల ఏ ప్రాబ్లమ్ రాదు. నేను కూడా ఓకే అని అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ అంటారు. కానీ నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మాత్రం కంపల్సరీగా మన మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ చెప్తారన్నమాట. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ కలిసినందుకు రేండీ ఆర్టన్ ఓకే అన్నారు ఒక టైప్‌లో. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఏమన్నారంటే, సో నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మాత్రం మన మధ్య గొడవలు వస్తాయి అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ అయితే మాట్లాడతారు. ఆయన షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు. అండ్ దాని తర్వాత అప్పుడే మనకి కెవిన్ ఓవెన్స్ అయితే ఎంట్రీ తీసుకుంటారు. కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి వస్తారు. మైక్ తీసుకొని మాట్లాడదామని చూస్తారు. అప్పుడే అక్కడికి బ్లడ్ లైన్ మెంబర్స్ వస్తారనమాట. సోలో సికోవా, టామా టొంగా, టొంగాలోవా, జేకబ్ ఫటు వీళ్ళందరూ రింగ్ సైడ్ వచ్చేస్తారు. సోలో సికోవా ఏమంటారంటే, ఫ్యాన్స్‌కి అడుగుతారు అక్నాలెడ్జ్ చేయమని. బట్ అక్కడున్న ఫ్యాన్స్ ఎవ్వరు కూడా మన సోలో సికోవాకి అక్నాలెడ్జ్ చేయరు. అండ్ సోలో సికోవా ఏమంటారంటే, కొన్ని సంవత్సరాలుగా బ్లడ్ లైన్‌ని అంతం చేయడానికి చూస్తున్నారు. కోడీ నీ వెనకాల ఉన్నాడు కదా రేండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ వాళ్ళు చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు బ్లడ్ లైన్‌ని ఎండ్ చేయడానికి. కానీ వాళ్ళ వల్ల కాలేదు. బ్లడ్ లైన్ అనేది ఎండ్ కాదని మన సోలో సికోవా చెప్తాడు. అండ్ వీళ్ళని నమ్ముకోవడం కూడా నువ్వు వేస్ట్. అసలు వీళ్ళ పైన అంటే వీళ్ళతోటి కలిసి ఉండడం కూడా నువ్వు వేస్ట్ అన్నట్టుగా మన సోలో సికోవా కోడీ రోడ్స్‌కి చెప్తారు. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నువ్వు మాట్లాడింది చాలు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నీకు బూ చేస్తున్నారు. ఈరోజు మనం ఫైట్ చేద్దామని కెవిన్ ఓవెన్స్ చెప్తారన్నమాట. అప్పుడే అక్కడ కోడీ రోడ్స్ ఏమంటారంటే, సో రింగ్‌లో మేము ముగ్గురం ఉన్నాం. మీరు ముగ్గురు ఫైట్ చేయండి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌ని ఆపేశారు. కెవిన్ ఏమంటారంటే, మేము ఈరోజు ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాం. నువ్వు ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయట్లేదు. నీకు ఆల్రెడీ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మ్యాచ్ ఉంది కదా! నీకు ఆల్రెడీ పార్ట్నర్ కూడా ఉన్నారు. రోమన్ రైన్స్ నీకున్నాడు. సో నువ్వు రోమన్ రైన్స్ చూసుకోండి. మేము ఈరోజు ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాం. సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు వర్సెస్ రేండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని మన కెవిన్ ఓవెన్స్ అనౌన్స్ చేస్తారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఫేస్ చూడాలి. చాలా అంటే చాలా డల్ అయిపోయినారు కెవిన్ ఓవెన్స్ అలా చెప్పడం తర్వాత. అండ్ ఈ మ్యాచ్‌ని మన నిక్ ఆలిస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తారు. ఈ మ్యాచ్ అనేది మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదన్నమాట. సో వీళ్ళ మధ్య చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్‌లో టిఫనీ స్ట్రాటన్ అండ్ నయా జాక్స్ అయితే కనిపిస్తారన్నమాట. సో నయా జాక్స్ టిఫనీ స్ట్రాటన్ పైన కోపం చూపిస్తది. లాస్ట్ వీక్ నీ వల్లనే మ్యాచ్ ఓడిపోయానన్నట్టుగా. అండ్ దాని తర్వాత నయా జాక్స్ టిఫనీ స్ట్రాటన్ మెడగా పట్టేసుకుంటది. నీ వల్లనే ఇదంతా జరిగింది. ఇదంతా మళ్ళీ కంటిన్యూ అవుతే నిన్ను ఎండ్ చేస్తానని నయా జాక్స్ టిఫనీ స్ట్రాటన్‌కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతది. అండ్ దాని తర్వాత టిఫనీ స్ట్రాటన్ నయా జాక్స్‌ని కోపంగా చూస్తది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇన్ ఫ్యూచర్‌లో నయా జాక్స్ పైన టిఫనీ స్ట్రాటన్ టర్న్ అవుతదని. సో ఇది మాత్రం కన్ఫర్మ్‌గా జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీ వర్సెస్ నవోమి మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఫర్ ద నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో బెయిలీయే విన్ అయింది. సో మనకిప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో బెయిలీ వర్సెస్ నయా జాక్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరుగుతది. అండ్ ఇంకొకటి చెప్పాలి, మన బెయిలీ ఎంట్రీ అయ్యేటప్పుడు డ్యామేజ్ కంట్రోల్ థీమ్ సాంగ్ ప్లే అయింది.
సో మరి ఆ సాంగ్ని ఎందుకు ప్లే చేపించినారు? సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మేబీ మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ వీళ్ళందరూ బెయిలీ, టాకో టకాయ్, కైరీ సేన్ వీళ్ళందరూ కలుస్తారా అనేది ఒక టీజ్ అయితే జరిగింది. సో చూడాలి ఇన్ ఫ్యూచర్లో కలుస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ ఒక టీజ్ అయితే జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో మన ఆండ్రాడే అయితే ఉంటారన్నమాట. సో ఆండ్రాడే దగ్గరికి ఎల్ఏ నైట్ వెళ్తారు. సో వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అప్పుడే కార్మెలో హేస్ వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ వెంటనే మనకి ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ చాలా బాగుంది. నిజంగా చాలా ఎక్కువ టైం వచ్చింది ఈ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో మనకి ఎల్ఏ నైట్ అయితే వస్తారన్నమాట. ఎల్ఏ నైట్ ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎల్ఏ నైట్ రింగ్లోకి అయితే వస్తారన్నమాట. రింగ్లోకి వచ్చిన తర్వాత ఆండ్రాడే ఆపేస్తారు. సో నువ్వు ఈ మ్యాచ్లో రాకు, మేమేం చూసుకుంటావు, నువ్వు బయటకు వెళ్ళు, తర్వాత చూసుకో అన్నట్టుగా మన ఆండ్రాడే ఎల్ఏ నైట్ని అంటే కన్విన్స్ చేస్తారు. బట్ అంతలోనే కార్మెలో హేస్ వెనకాల నుండి ఆండ్రాడేని నూకేస్తారు ఎల్ఏ నైట్ పైన. సో ఎల్ఏ నైట్ కింద పడిపోతారు. అండ్ వెంటనే కార్మెలో హేస్ ఆండ్రాడేకి కవర్ చేస్తారు, రోలప్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో కార్మెలో హేస్ అయితే విన్ అవుతారు అన్నమాట. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ అండ్ ఆండ్రాడే మధ్య ఒక చిన్న మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఎల్ఏ నైట్ కన్విన్స్ చేస్తారు ఆండ్రాడేని, నేను నా పైన అటాక్ చేసినాడు అందుకని ఈ మ్యాచ్లో వచ్చినానని ఎల్ఏ నైట్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ షేక్ హ్యాండ్ ఇస్తారు. బట్ మన ఆండ్రాడే షేక్ హ్యాండ్ తీసుకోరు, అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ బ్యాక్ స్టేజ్లో కూడా వీళ్ళ మధ్య చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది. సో రెఫరీస్ అండ్ నికోలిస్ వచ్చి ఆపేశారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్లో మనకి రెండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ కోసం అయితే రెడీ అవుతుంటారన్నమాట. అండ్ అప్పుడే అక్కడికి కోడీ రోడ్స్ అయితే వెళ్తారు. సో కోడీ రోడ్స్ ఏమంటారంటే, నేను నీతో మాట్లాడాలి, మన మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడాలని కెవిన్ ఓవెన్స్ అండ్ రెండీ ఆర్టన్తో అంటారు కోడీ రోడ్స్. బట్ కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, ఈరోజు మాకు మ్యాచ్ ఉంది, మేము మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాం, నువ్వు తర్వాత మాట్లాడని మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ని అవాయిడ్ చేస్తారనమాట. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆయన మన రెండీ ఆర్టన్ చెప్తారు కోడీ రోడ్స్కి, సో కెవిన్ ఓవెన్స్తో నేను మాట్లాడతాను, అంత సర్దుకుంటుంది, ఈరోజు మేము మ్యాచ్లో ఫైట్ చేస్తున్నాం, నువ్వు రానవసరం లేదు. కానీ వాళ్ళు వస్తారు కదా తామా టోంగాలో, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేయన్నట్టుగా మన రెండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి చెప్తారు. అంతా సర్దుకుంటుందని చెప్పి నేను కెవిన్ ఓవెన్స్తో మాట్లాడతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మనకి మిచెన్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో చెల్సీ గ్రీని ఇన్వాల్వ్ అవుతుంది, ఇంటరప్ట్ చేస్తుంది మిచెన్కి. బట్ అది అడ్వాంటేజ్ అయ్యేది మిచెన్కి. సో అందువల్ల ఈ మ్యాచ్లో మిచెనే విన్ అవుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఏజే స్టైల్స్ని అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసింది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం. సో చాలా రూమర్స్ అయితే వచ్చినాయి, ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటారు, ఏజే స్టైల్స్కి అసలు స్టోరీ లైన్స్ లేవు అని. సో ఇప్పుడు మనకి ఏజే స్టైల్స్ ఎప్పుడూ రిటర్న్ చేయాల్సిందే, బట్ అప్పుడు చెప్పినాను కరెక్ట్ టైమింగ్ కాదు కావచ్చు, సో అందుకనే ఏజే స్టైల్స్ రావట్లేదని. సో దాని తర్వాత చాలా రూమర్స్ వచ్చినాయి ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటారని, కాంట్రాక్ట్ కూడా ఎక్స్పైరీ అవుతుందని. సో చూద్దాం నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఏజే స్టైల్స్ అయితే వస్తున్నారు. సో మరి ఏం చెప్తారు, దేని గురించి మాట్లాడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం ఒక 3-3 ట్యాగ్ టీమ్ ల్యాడర్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఫర్ ద ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ ఎవరెవరి మధ్య అంటే బ్లడ్ లైన్ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ DIY మధ్య. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ల్యాడర్ మ్యాచ్ అయితే జరుగుతుంది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. సో ఇప్పటికే రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారు కావచ్చు, ఎవరో ఒకరు సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారు కావచ్చు అని. సో న్యూ బ్లడ్ లైన్ మెంబర్ కావచ్చు, లేదంటే ఓజీ బ్లడ్ లైన్ మెంబర్ కావచ్చు, జిమ్ ఊసా కావచ్చు, ఎవరో ఒకరు వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఇది ఎంతవరకు నిజం అవుతుందని. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో నవోమి అండ్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఒక మాటల యుద్ధం అయితే జరుగుతుంది అన్నమాట. సో టిఫనీ స్ట్రాటన్ అంటే నవోమి దగ్గరికి వెళ్ళి గెలుపుకుంటుంది అన్నమాట. సో నువ్వు మ్యాచ్ ఓడిపోయినావు అన్నట్టుగా. అండ్ దాని తర్వాత నవోమి ఏమంటుందంటే, మన ఇద్దరం ఫైట్ చేద్దామని నవోమి టిఫనీ స్ట్రాటన్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో బ్లడ్ లైన్ వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు వర్సెస్ రెండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. ఈ మ్యాచ్లో మన జాకబ్ ఫటు బాగానే ఫైట్ చేసినారు. అండ్ జాకబ్ ఫటుకి ఫస్ట్ టైం రెండీ ఆర్టన్ టగ్ ఆఫ్ వార్లో ఫైట్ చేసినాడు, జాకబ్ ఫటుకి ఇచ్చి పడేసినారు. సో ఇది నిజంగా చాలా బాగా అనిపించింది, ఇది హైలైట్ మూవ్ అనిపించింది. రెండీ ఆర్టన్ కిరాగా కనిపించినారు. బట్ ఎంతైనా సరే బ్లడ్ లైన్ ఈ మ్యాచ్లో విన్ అయిందనమాట. ఈ మ్యాచ్లో మనకి ఇంటరప్ట్ చేయడానికి తామా టోంగాలో వస్తారు. సో వాళ్ళపైన అటాక్ చేయడానికి అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కూడా వస్తారు. వాళ్ళిద్దరిపైన అటాక్ చేస్తారు. అండ్ అంతలోనే మన జాకబ్ ఫటు కోడీ రోడ్స్కి సూసైడ్ డైవ్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ని రింగ్లో పడేస్తారు. బట్ అప్పుడే రెఫరీకి కూడా దెబ్బ తగులుతుంది. సో కోడీ రోడ్స్ రెఫరీ పైన పడతారనమాట.
సో రెఫరీకి దెబ్బ తగులుతుంది. ఆయన అంతలోనే సోలో సికోవాకి మన కెవిన్ ఓవెన్స్ కవర్ చేస్తారు. బట్ రెఫరీ అయితే రాడు. అంటే ఆల్రెడీ దెబ్బ తగిలి పడిపోతాడు మన రెఫరీకి. సో అందుకనే రాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్కి కోపం వస్తుంది. అండ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో బ్లడ్ లైన్ అనేది విన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్, రేండీ ఆర్టన్ రింగ్లోకి అయితే ఉంటారు. అంటే రింగ్ మధ్యలో ఉంటారు. కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ని నూకేస్తారు. అండ్ అప్పుడు రేండీ ఆర్టన్ వచ్చి ఆపేస్తారు. సో నేనే రమ్మన్నాను, నేనే ఇదంతా చేసినాను అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ కన్విన్స్ చేస్తారు కెవిన్ ఓవెన్స్ని. బట్ అయినా సరే కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్ కూడా నూకేస్తారు. సో రేండీ ఆర్టన్ కూడా నూకేస్తారు. అండ్ రేండీ ఆర్టన్ కూడా షాక్ అవుతారు ఒక సెకండ్, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా. సో క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు తొందరలోనే హీల్ టర్న్ చేస్తారని. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఇద్దరిని పక్కకు జరిపి సో ఆ గొడవలన్నీ ఆపేస్తారు. మళ్ళీ కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ని హగ్ చేసుకుంటారు. ఇక్కడితో స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయింది. సో క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు తొందరలోనే హీల్ టర్న్ చేస్తారని. సో చూడాలి మరి హీల్ టర్న్ చేసిన తర్వాత ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి. కోడీ రోడ్స్ పైన కన్ఫర్మ్గా టర్న్ అవ్వాల్సిందే. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. సో మరి దీనిపైన మీకు ఏమనిపిస్తుందో, ఈరోజు స్మాక్ డౌన్ మీకు ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెయిలర్ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నారు. ఈరోజు స్మాక్ డౌన్లో అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో స్మాక్ డౌన్ నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.